తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పందించారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు. అలాంటి ఉద్దేశం ఉంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో చాలా మందిపై కక్ష సాధింపులకు దిగేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టపరంగా న్యాయపరంగా ముందుకెళ్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈరోజు ముందుకు నడిచిన వ్యక్తి జరిగింది, దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్తా ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది కదా అక్కడ. ఈరోజు ఎందుకు దాంట్లో ప్రధానమైన సూత్రధారులు చాలా వరకు కూడా చాలా రోజుల నుంచి అమెరికాలో ఉన్నారు. తిరిగి రాగానే మొదలైంది. ఇన్ని రోజులు ఏం తీసుకోలేదండి సార్. ఆయన ఫామ్ హౌస్లో రండి విచారణకు నేను సహకరిస్తాన్న వ్యక్తిని మీరు ఇంటికి రావాలని అట్లా బలవంతం పెట్టడం కక్ష సాధింపు కాదంటారా? ఎవ్వరు ఇప్పుడు కక్ష సాధింపు చేసేది ఉంటే 2 సంవత్సరాల లోపలనే అనేక మందిపై కక్ష సాధింపు చేసేవారు. 2 సంవత్సరాల నుంచి ఎవరైనా ఏమైనా అన్నారా? చట్టపరంగా న్యాయపరంగా మనం ముందుకు పోవాలనే ఆలోచనతో ఎవరిపైన కక్ష సాధింపులు లేనిలేవు. మాకు వారందరిపైన గౌరవం ఉంది. చట్టం తన పని తను చేసుకుపోయే